ఎవరికి ఇచ్చిరని అటు దయాకరావు గారు మాట్లాడినట్టున్నారు, ఇటు కేసీఆర్ గారు మాట్లాడినట్టున్నారు. ఇద్దరే ప్రజాస్వామ్యం ఎక్కడ బీఆర్ఎస్లో ఉంటున్నారు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు మాట్లాడిస్తాం. సామాజిక బాధ్యత ఏది ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఏ సమావేశం పెట్టినా అన్ని వర్గాల నాయకులతో మాట్లాడిస్తాం. ఈరోజు వాళ్ళ ఇచ్చిన కేవలం ఇద్దరే ఆ ఇద్దరు కూడా ఎవరో సామాజిక వర్గం సంబంధించుకుంటా అంటే ఆ పార్టీ ఎవరి పార్టీ అనేది కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆ రోజు కూడా అన్నాం 25 సంవత్సరాల రజతోత్సవం చెప్పంటే అది టీఆర్ఎస్ పార్టీకి చేసినట్ట బీఆర్ఎస్ పార్టీకి చేసినట్ట. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. సరే అతను కొత్త పార్టీ పెడతారని చెప్పండి. ఇప్పుడైతే అంత తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేంత దాన్ని ఏమంటారు స్పేస్ ఉందని అనుకుంటలేరు. అది కేవలం ఆ బావబామల మధ్య పంచాయతీతోని మామ మీద కోపంతో మేనమామ మీద కోపంతో మేనల్లుడు చేసుకునేటువంటి ఏదైనా కోపంతో పెట్టుకుంటే అది వాళ్ళకి జరిగేటువంటి నష్టము కష్టం అనేది అంత మాత్రమే. కానీ స్పేస్ అయితే తెలంగాణలో లేదు. తెలంగాణ బ్రహ్మాండంగా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా పాలన సాగిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనిస్తున్నారు. ఆ స్పేస్ లేని సందర్భంలో పెట్టుకుంటూ అది వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యవహారంగా చూడవాలి తప్ప మరొకటి కాదు తెలియస్తాం.